హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. ప్రిజం అనే ఓ క్లబ్కి వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను పసిగట్టిన ఆ నిందితుడు ఏకంగా పోలీసులపైనే గన్తో 2 రౌండ్ల కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ కాల్పుల్లో సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గాయాలయ్యాయి. ఆయన కాలికి బుల్లెట్ తగిలింది. వెంటనే కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి పారిపోబోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. ఆ నిందితుడిని బత్తుల ప్రభాకర్గా గుర్తించారు పోలీసులు. ప్రభాకర్ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో 100 వరకు కేసులున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నిందితుడు ప్రభాకర్ 2022 వరకు విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాడని, మళ్లీ నేరాలను మొదలుపెట్టి 2023 నవంబర్ నుంచి పరారీలో ఉన్నట్లు చెప్పారు డీసీపీ. సో ఈరోజు సాయంత్రం 7:30, 7:45 మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీమ్ ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైరామ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను హెచ్బి బై నైట్ అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇప్పటి వరకు. మరియు ఈ హెచ్బి బై నైట్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. సో 3 వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. 2 ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 country made weapons along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed country made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడానికి ట్రై చేశాడు.